ఈ టెక్నాలజీ సల్లగుండా మనుషులకు పనులే లేకుండా చేస్తున్నది కదా. ఇందుగలదు అందులేదని సందేహంవే వలదు, ఎందెందు వెతికినా అందందే గలదన్నట్టే మోపైంది కంప్యూటర్ టెక్నాలజీ. ఇక గీడ మనుషులు లేకుంటే కలవదని అనుకునే జాగల కూడా నేను లేకుంటే మనుషులు ఎట్లా పనిచేస్తారు అన్నట్టే సవాల్ ఎత్తున్నది. అట్లా అయ్యగాళ్ళ కొలువుకే ఎసరు పెట్టింది గీడొకాడ టెక్నాలజీ. వారెవ్వా గమ్మతున్నది కదా మిషిని ముంగట షే పెట్టంగానే సరిపోను తీర్థం పోతున్నది. ఎంతమంది అన్నారా అండ్రి అలసిపోయేదే లేదన్నట్టే వరుస పెట్టి తీర్థం పోతున్నది మిషిని. మంత్రాలు కోడింగ్ చేసి ఎక్కిస్తే ఆశీర్వాదాలు ఇచ్చుకుంటా తీర్థం బోసు కావచ్చు. ఆయంత శటగోపానికి కూడా రోబోను పెడితే అయ్యగాళ్లకు చేతులు నొయ్యకుంటా అయితది. కర్ణాటక దిక్కు నిట్ట యూనివర్సిటీలున్న గణపయ్య గుళ్ళే కరోనా యాళ్ళ తీర్థం మిషిని పెట్టినప్పటిదట ఈ వీడియో. ఇప్పుడు ఇంటర్నెట్ దునియాల జోరుగా తిరుగుతున్నది. టెక్నాలజీ కంటే ముంగట ఒట్టిన మూడాచారాలు ఏఐ జమానాలో కూడా పాటించుడేందని మైకుల ముంగట మొత్తుకునే భక్తి లేనోళ్లకు అదే టెక్నాలజీతోని భక్తిని కలిపి గుడ్లు దేలేసి ఆలోచన చేసిండ్రని టెక్నాలజీని తారీఫ్ చేయబట్టిండ్రు అటు దిక్కు భక్త జనాలు. కానీ భలే భలే ఇచ్చెంత్రాల ఆలోచనలు చేస్తుంటారు కదా కొందరు. కుటుంబంలో వాళ్ళని తప్పిపోతే దగ్గర చుట్టాల తానికి దోస్తుల తానికి ఏమైనా పోయినరా అని ఎంక్వైరీ చేస్తాం. ఆడ జాడ దొరకకుంటే పాస్పోర్ట్ వాళ్ళు పట్టుకపోయి మా వాళ్ళు తప్పిపోయినరని పోలీస్ స్థానాల ఫిర్యాదు అవుతాం. వాళ్ళ తాన ఫోన్లు ఉంటే సిగ్నళ్లతో ఇరకబడతారు పోలీసు వాళ్ళు. అట్లా కూడా జాడ దొరకకుంటే అన్ని టానాలకు సమాచారం పోయేటట్టు చేస్తారు. బస్టాండ్ల కాడ జనాలు తిరిగే జాగలల్లా మిస్సింగ్ అని ఫోటోలు అతికిచ్చి ఫోన్ నెంబర్లు ఇస్తారు. ఎవరికన్నా జాడ దొరికితే ఫోన్లు చేస్తారు. సీసీ కెమెరాలతోని దోలాడతారు. అట్లనే గీడో కాడ లేగదూడ తప్పిపోతే గోమాత చూడుండ్రి ఎట్లా బయలుదేరిందో. తల్లిగోస సిన్నగా లేదు కదా, బిడ్డ కనబడతదన్న ఆశతోని ఆగకుండా ఒకటే ఉరుకుడు ఉరుకుతున్నది. మరి గీ గోమాతకు గింత గోసెందుకొచ్చిందంటే కోమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఇట్కల పహాడ్ దిక్కుండే నగోసే భీమ్రావ్ అనేటాయనకు ఒక ఆవు లాగదోడున్నది. ఎప్పటి లెక్కనే తల్లి బిడ్డలు కలిసి మేత కోసం జంగళ్లకు పోయినాయట. సాయంత్రానికి ఆవు ఇంటికొచ్చింది గాని దూడ మాత్రం రాలేదు. ఇక ఇంటోళ్ళు పులిగిట్ల కథం పట్టించిందా అని అనుమానపడ్డారు. ఎంబటే ఫారెస్ట్ వాళ్లకు ఫోన్ కొడితే వాళ్ళొచ్చిండ్రు. దూడ ఏడుదాకా పోయిందని తెల్లారంగల్నే బయలుదేరిండ్రు. ఆవుకేసిన తలుగు ఇడిచిపెట్టుతూనే బిడ్డను ఆకర్న ఎక్కడ దాకా చూసిందో అక్కడ దాకా దొలకపోయింది ఆవు. పాపం జీవికి నోరులేదు గాని లేకుంటే మొత్తం వివరంగా చెప్తుండే కావచ్చు ఏం జరిగిందనేది. అటు దిక్కు పులి పంజాల అచ్చులు కూడా ఉన్నాయట. ఇక అటు దిక్కు దినాం పోయేటోళ్ళు కూడా పులి పంజాలు లెక్కనే ఉన్నాయని అంటున్నారు. ఇక ఫారెస్ట్ వాళ్ళు పులి తిరుగుతున్నది, ఇటు దిక్కు ఎవ్వరు రావద్దని సాటింపేసిండ్రట. కానీ చూసిండ్రా కన్న బిడ్డ కోసం తల్లి ఎట్లా తన్లాడుతాందో. బిడ్డ దగ్గరికెంచి ఏదో సిగ్నల్ వస్తున్నట్టే ఆవు పరుగులు తీసింది చూసి వచ్చినోళ్ళు మస్తు పరేషానైండ్రు. తల్లి ప్రేమ గుండె గింత గోసపడుతుందా అని మస్తు రండిపడ్డారు. కన్న బిడ్డల మీద మనుషుల లెక్కనే గోమాత చూయించిన ప్రేమను చూసినోళ్ళు కంట తడి పెట్టుకున్నారు. గోమాత గొప్పతనం ఇట్లుంటది కాబట్టే తల్లితోని సమానంగా పూజిస్తామని ఇంకొందరు అనబట్టిండ్రు. ఏంటైనా తల్లి ప్రేమని మించింది ఈ దునియాలో ఏదుంటది పోండ్రి. ఓ పెద్ద ఆయనే ఆవుకి ఎత్తాడు బర్త్డే, ఓ అవ్వ కుక్కకి ఎత్తదు బర్త్డే, ఓ అడవి ఆఫీసర్ ఏనుగు ఎత్తాడు పుట్టిన దినం. ఎవల ప్రేమ ఆళ్ళది. కానీ కసాయి కొట్లకు అమ్ముడు పోయే జీవులకు కూడా బర్త్డే చేయంగా చూసిండ్రా రానుళ్ళు ఎప్పుడన్నా? ఎప్పుడు బిర్యానీ అవుతుందో తెలియదు, ఆటికి బర్త్డే అయింది శకుంతల అని అంటారా? అందుకే తెచ్చిన మీ ఇచ్చేంతరాల వార్త చూసి తరించుండ్రి మీరు కూడా. హ్యాపీ బర్త్డే టు యూ గో టు, హ్యాపీ బర్త్డే టు యూ గో టు అని వాడాలనేమోనల్లా గీ వీడియో చూసినాక నెవర్ బిఫోర్ అన్నట్టు అసొంటి కార్యం ముంగటేసుకున్నాడు మరి గీ అన్న. సాదుకుంటున్న మేకలకు కడుపున పుట్టిన పిలగాండ్లకు కదా చేసినట్టే చేసిండు పుట్టినదినం ఫంక్షన్. అగ చూడండ్రి డుంచుకు డీజే మోతల నడమ ఏ రేంజ్ లో నడుస్తున్నదో బర్త్డే పార్టీ. కవల పిల్లలు కావచ్చు, అందుకే 2 మేకలకు ఒకటే పారి కత్తరిచ్చిండు కేకు. చిన్నపిల్లగాండ్లకు కదా నెత్తికి బర్త్డే టోపీలు దొడిగినట్టు రెండిటికి టోపీలు దొడిగి కొత్త బట్టలేసి కేకుల ముంగట 2 అన్నలు సంకలెత్తి పట్టుకోంగా ఆటి యాజమాని కేకులు కోసి నపర ముక్క వంచెండు. ఇక ఫంక్షన్ కొచ్చినోళ్ళ ఆత్రం చూడాలి. కేకు ముఖం ఎన్నడూ చూడనట్టే ఎగబడ్డరు నాకన్నట్టు. గీ బర్త్డే చేయంగా 2 మేక పిల్లలు కాసేపు సెలబ్రిటీలేని అంటే నమ్ముండ్రి. మస్తు ఫోటోలు తీసుకున్నారు ఫంక్షన్ కి వచ్చినోళ్ళంతా. మస్తు గావరంగా పెంచుకున్నాడనుకుంటా. ధూమ్ ధామ్గా చేసిండు ఫంక్షన్. ఇంతకు ముచ్చట ఏడ జరిగిందో చెప్పలేదు కదా. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హార్దోయ్ అనే జిల్లాలనట గిట్ల చేసింది. మేకల మంది ఉన్నదట గీ అన్నకు. అండ్ల మరి గీ కవల పిల్లల మీద గింత ప్రేమ ఎట్లా పుట్టిందో గాని స్వీటీ, మోనికా అని పేర్లు కూడా పెట్టుకొని మొదటి బర్త్డేను గీ రేంజ్ లా జోర్దార్గా చేసిండు. ఊరోళ్ళందరినీ పిలిచిండు బర్త్డే దావత్ కు. 200 మంది దాకా వచ్చిండట ఫంక్షన్ కు. వచ్చినోళ్ళందరికీ విందు బువ్వ పెట్టి మంచిగా అరుచుకున్నాడు.
అట్లా ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతున్నది ఈ ముచ్చట. ఏదేమైనా కుక్కలకు ఆవులకు బర్త్డే ఫంక్షన్ చేసిన వాళ్ళని చూసినాం గాని మేకలకు కేక్ కటింగ్ చేసిన ముచ్చట వార్తలకెక్కడు ఇదే తోలుతా అనుకుంటా. చేసిన కార్యం అయితే గొప్పగానే అనిపిస్తున్నది గాని మరిగా మేకల మందను కాసే గీ అన్న మురిపం ఈ మేకల మీద ఎన్నొద్దులుంటదో చూడాలని ఇంకొందరు కామెంట్లు పెట్టబట్టిండ్రు అదే సోషల్ మీడియాలా. ఈ సోషల్ మీడియా పాడుగాను ఏమంట మోపైందో గానీ యూత్ పోరలు అధ్వానంగా తయారవుతున్నారులా. సోషల్ మీడియాను తెలివిగా వాడుకొని పేరెళ్ళేటోళ్ళు కొందరైతే చిల్లర పనులు చేసి మంది ముంగట ఇజ్జత్ తీసుకునేటోళ్ళు చాలా మందే ఉంటారు. రైలు పట్టాల మీద చిల్లర రీళ్లు చేసి మందితోని సొట్లు వాడుడే కాకుండా కేసుల పాలైన ముచ్చట్లు ఏన్నో కాడ చూస్తూనే ఉన్నామా. ఇక గిడో కాడ పోరడు కూడా గట్లనే చిల్లర పనులు చేసి కాకిలకు చిక్కిండు. మరి ఏం చిల్లర పని చేసిండు ఏం కథ పూరా గడుచుకుందాం పాన్రి. అగో గీ సీన్ అచ్చం జంబలకడి పంబలో ఉన్నట్టే ఉన్నది కదా. గడ్డాలు మీసాలు ఉన్న మగ మహారాజులు మహిళక్కల లెక్క చీరలు కట్టుకొని నైటీలేసుకొని కానొస్తుంటారు. హీరో తలకాయ పట్టుకొని గీలేంద్రనైనా గిట్ల తయారైండ్రని మస్తు ఫీల్ అవుతుంటారు. మంత్రిచ్చిన నీళ్లు తాగితే మంచిగైతారని సినిమాలో ఓ మాంత్రికుడు చెప్తాడు. కాని మంత్రిచ్చిన ఈ 3 చెరువుల నీళ్లు దాగిచ్చినా మారని మాయ రోగం పుట్టింది గీ బద్మాషోనికి. ముస్లిం మహిళక్కలు వేసుకునే బుర్కా వేసుకొని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండుకు బయలుదేరిండు. ఎవరికి అనుమానం రాకుండా బస్టాండ్ల మహిళక్కల నడుమ కూసున్నాడు. అక్కడున్నోళ్లకు ఈయన నడక చూసి డౌట్ కొట్టిందట. ఫోన్లు మాట్లాడుతుంటే మాటలిన్నాక మగ పురుషుడే అని ఫిక్స్ అయిండ్రు. అక్కడున్నోళ్లు దొరకవట్టి గదిరితే నీళ్లు నములుడు చాలు చేసిండు. పోలీసోళ్ళు బుద్రకిచ్చి అడుగుతాంటే ఇట్లా తలకు తోకకు లింక్ పెట్టుకుంటా దోస్తు కోసమని రీల్స్ కోసమని దొంగ ముచ్చట్లు చెప్తున్నాడు. నువ్వేంది అవతల ఇట్లా వేసుకున్నావు అంటే ఆ ఫ్రెండ్ ఆడితే ఆడేసా కట్టమని చెప్పాడు. ఆడేసా కట్టమని చెప్పాడు. మరి ఎట్లా అంటే నీకు ఏ లెక్క వేసుకున్నావు ఆడవాళ్ళకి బట్టలు వేసుకోవాలని బాగా కాల్సిందని సిగ్గుదప్పినోడు మీదికెళ్లి ఇగిలిచ్చుకుంటా సమాధానాలు చెప్తున్నాడు. పోలీసోళ్లు గట్టిగా అరుచుకుంటే అసలు ముచ్చట బయటపడుతుండొచ్చు. బస్టాండ్లున్నోళ్ళైతే ఆడవిల్లాలను షిడాయించేటందుకే ఆదేశం కట్టిందని అంటున్నారు. ఈ రీల్స్ పిచ్చి పాడుగాను మహిళలు కూడా నమ్మకుండా చేసే కాడికి తయారైంది. ఇట్లా ఏగిచ్చినట్టు చేసుకుంటా పిచ్చేషాలు వేసేటోళ్లకు కోటింగ్ గట్టిగిస్తేనే సెట్ అయ్యేటట్టున్నారని అనుకోబట్టిండ్రు ఈ జంబలకడి పంబను చూసిన జనాలు. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాతను పిలిచే యాళ్ళ కదా, మరి పెద్ద మనిషి ఏమి ఇగర ముంగటేసుకుని ఆడుచుకుందాం పాండ్రులా. తాత ఏం చేస్తున్నావే? రాములా నన్ను ఆగమం చేసినవు రాములు. అసలు నా అందానికి ఎంత రేంజ్లు ఉండాలనో ఎరికేనారా? గిసొంటి పెంట మొక్కలతో కలిసి వార్తలు చదివే పరిస్థితి వచ్చింది. అసలు నా రేంజ్కి పెద్ద పెద్ద హీరోయిన్లు వచ్చి అక్కడ కూర్చొని వార్తలు చదవాలి. కానీ ఏం చేస్తాం, నా కిస్మత్ మంచిగా లేక ఇతరులతోటి వార్తలు చదవాలి సత్తాంద్రా. ఏం కాదు మరి ఏం చేస్తాం, చదువుకోవాలి. రాములా నన్ను ఆగం చేసిన కోపు చూస్తుంటే ఇది మా ముక్కిన ముసలి ముఖం రాముల తాత లెక్కనే కానొత్తున్నాడే. డౌటే లేదు, ఆయన వచ్చే వాళ్ళకు జోరుదారులకు ఇంకేవాళ్ళు వస్తారు. కానీ ఓ తాత ఏంది నీ ఏషం చెప్పు. ఓరోరి ఓగి నన్ను కొరికైరో, ఓరోరి ఓగి నన్ను నమిలేరో, ఓరోరి ఓగి నన్ను కుదిపేరు, ఓరోరి ఓగి నన్ను కలిపేరు. అరే నాకు ఒంటి మీద 60 ఏళ్ళు వచ్చినా ఈ పాట పాడుతుంటే అక్కడ నేను 16 ఏళ్ళ పడుసోనా అన్నట్టు అనిపిస్తాందిరా. ఈ పాట నా కోసమే పాడిర్రా ఏంది అనిపిస్తాందిరా ఈ పాట పాడుతుంటే. భలే గమ్మత్ అనిపిస్తా. ఓరోరి ఓగి నన్ను కొరికైరో. గాడిదికి గుర్రానికి చాలా తేడుంటది మాస్టారు. ఆ పాటను నీకోసమే వాడినని పండ్లు గిలియకు. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ నిన్ను బట్టలు జినిగేటట్టు కొడతారు పైలం మరి. అరే నా అందాన్ని చూసి కొన్ని గాడిదలు కుళ్ళుకుంటానయ్యరా. నా పడుస్తానాన్ని చూసి వాళ్ళ పాస్ పళ్ళల్లో పినాయిలు పోసుకుంటాళ్ళు. కొంతమందిని చూస్తుంటే ఆ పోసు గింజ పొల మాటలు మనం అసలుకే పట్టించుకోవద్దు. వాళ్ళ నోళ్ళల్లో మండుగొట్ట లేకిడి మొక్కలు వేసుకొని వచ్చి జిట్టి తలిగేటట్టు మాట్లాడుతూ అంటారు. దశి నీ తిప్పులాటలు ఆపి ఇంతకీ అంగడేందో చెప్పు ముసలోడా. కాటి కాలు చాపే గీయుడులా కాటికెళ్ళేంది ఎంటికెళ్ళక కర్రె కలరేంది? మ్యారేజ్. నేను ఇంకో మ్యారేజ్ చేసుకోబోతానా? నన్ను చేసుకోబోయే పొలకు నేను పడుసు పొలగాని లెక్క కాన రావాలన్నా వద్దా? అందుకే
ఈ తెల్లగడ్డానికి జరంత నల్ల రంగు వేసుకుంటానా ఇక నెత్తికి రంగు సరిపోదేమో అని అనుకొని ఇగ్గు కొనుక్కొచ్చుకొని పెట్టుకున్నా. ఎట్లున్నారా నేను? పుష్ప సినిమాలో అల్లు అర్జున్ లేకున్నావు తాత. చూస్తావా అమ్మే? నా రేంజ్ అదమ్మే, పుష్పరాజమ్మే పరిశాన్ అవుతా ఉండదు ఆ అమ్మే. ఏంది నువ్వు ఇంకో మ్యారేజ్ చేసుకుంటానవా? ఇయ్యాలనో రేపు అన్నట్టున్నా నీకేం పోయే కాలం ముసలోడా? అయినా గీ ఏజ్లో నిన్ను పెళ్లి చేసుకునేటోళ్ళవలే. అమ్మరా దీని బాపమ్మ, ఇది నా ఇజ్జత్ అంతా తీస్తుంది కదరా. కూల్ రా రాములు, కూల్ కూల్. పోనీలే, ఇది కూడా నా మనవరాలే కాబట్టి జర్రంతా నేను అమ్ముడు పోయేదాకా ఓపిక పట్టాలి. అంతకు దగ్గ బొంత అన్నట్టు నాకు దగ్గ పొల్ల ఎవరో ఒకళ్ళు దొరకకపోతారా? నన్ను నచ్చి పెళ్లి చేసుకోకపోతుందా? అయినా ఇవన్నీ ముచ్చట్లు నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నీ వార్తలు నువ్వు చదువుకో. ఇక్కడ నువ్వు పో పో పో. ఇంతకీ ముచ్చట ముసల్దానికి తెలుసా? తెలుసా అంటే ఏందో తేలికొని ముఖం దాన. నన్ను ఏరేటోళ్ళకు బేరం పెట్టిందే అది, దానికి తెలియకుండా కథ నడుతుందా? ఏంది నిన్ను బేరం పెట్టిందా? ఇంతకు ముచ్చట ఏందో చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పండి సారు. నాకు ముసల్దంటే నచ్చలేదు, నేను ముసల్దాన్ని కూడా నచ్చలేను. అందుకే ఇద్దరం మాకం ఇడుపు కాదం ఇచ్చుకుందాం అనుకున్నాం. నీకు ఎంత కావాలో చెప్పే లక్ష్మి అని అడుగుతా, నన్ను నేను బేరం పెట్టుకుంటా. నన్ను ఎవరైనా కొనుక్కున్నారు అనుకో, ఆ పైసలు తీసుకుపోయి ముసల్దాని ముఖం మీద వారేస్తా. నేను ఏరే పెళ్లి చేసుకుంటా, వాళ్ళకి అమ్ముడు పోతా. ఏంటోరా కథం దుకాణం బంద్. నీ ముఖం లెక్కనే ఉన్నది కానీ సరే, ఆ ముచ్చట అటుంచు. ఇంతకు నువ్వు ముసల్ది ఎందుకు విడాకులు తీసుకుందాం అనుకుంటాను అది ఎప్పుర్రి? ఓ ఏమని చెప్పాలనే తల్లి, నా బాధలు చెప్పుకుంటే భారతం అంతా రాత్రి రామాయణం అంతా అయితే రోజు నేను పొద్దుగాల మాపడజావున అప్పుడప్పుడు పగటాళ్ళకు ఒక 90 ml మందు తాగేస్తా గంతే. నేను తాగొచ్చినప్పుడు వాళ్ళు అది చీపిరి గట్ట మరిచేస్తాందే. ఇట్లా చెప్పుకునేందుకు సిగ్గు అనిపిస్తలేదా అని తాత నీకు? ఎప్పుడో ఒకసారి తాగొచ్చినావంటే అలవాటు ఉన్న పానం అనుకుందాము. నువ్వు ఉద్యమం లెక్క రోజో లెక్కంబడి కెక్క దాగి ఇటుకత్తే ముసలు ఎందుకు కొట్టది చెప్పు? చీపిరి కట్టతో కొట్టదా? సరే, తాగుడు ముచ్చట్లంటే నాదే తప్పు అని అనుకుందాం. రోజు టీవీ ముంగట అదే కూర్చుంటది, రిమోటం అదే పట్టుకుంటది, దానికి నచ్చిన సీరియల్లే పెట్టుకుంటది. ఆ సీరియల్ చల్లకుండా చూస్తే చూడని, కానీ వాటిల్లో పావుల వంతు టోరి అయితే 3 పావుల వంతు దీంతరణ 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 దీంతరణ. ఇదే కథ. ఇక ఒక సీరియల్ ఉన్నది, సీరియల్ పాడైపోను, దాంట్లో వీరోగానికి ఉత్తత్తందని 3 రోజుల కానుంచి పాయకాన తలుపు తీస్తూనే ఉన్నాడు. వాడు తెరవాడు, అలాగ పోయి ఉత్తపోయాడు. లక్ష్మి వాడి పట్ల ఉత్తపోసేటట్టు లేడు. కానీ నువ్వు వచ్చి జరంతా నాకు కూడి పెడుతూ రావే, నీకు పుణ్యం ఉంటుంది అని అంటే అది ఇట్లా మారే చూస్తుంది ఏటపోతుగా చూసినట్టు. ఎవరికని చెప్పుకొని నా బాధను. ప్రతి ఇంట్లో ఇది కామనేనే తాత. ఓ 2-3 సీరియల్ అయిపోయేదాకా జర్రంత ఓపిక పట్టాలి. అంతలా ఆకలైతే నువ్వే పెట్టుకుని తినాలి. ఇంతేనా? ఇంకా చెప్తానా ఇను. అది కూర వండాలంటే నాది కూరగాయలు కోసేవంతు, అది అలుకు చల్లాలంటే నాది వాకిలు ఊడ్చేవంతు, అది వంట చేయాలంటే నాది బాసన్లు తోమే వంతు. ఇదేనా నా పద్ధతి? ఒక మగోనికి చెప్పే పద్ధతి పెళ్ళం మీద పద్ధతి ఇదేనా? ఎన్నని చెప్పాలి అయితే చెప్పుకుంటూ పోతే నా బాధలు కోటి అయితే రామకోటి అయిపోతుంది. నన్ను రోజు రాసి రంపాన పెడుతుంది దాన్ని పోతే మనుగొట్ట. అట్లా అని నువ్వు అమ్ముడు పోతావా అనే చెప్పు. భార్య భర్తలు అంటే పాలు నీళ్ళ లెక్క కలిసిమెలిసి ఉండాలి. ఒకరి బాధను ఒకరు పంచుకునేటట్టు ఉండాలి. కానీ గిట్లా చీటికి మాటికి చిన్నదానికి పెద్దదానికి పంచాతులు ఒలుసుకుంటారా అనే చెప్పే తాత. ఇసొంటి చెప్పమంటే నేను పొద్దంతా చెప్తా. అయినా నేను అమ్ముడు పోవుడు కాదు, దానికి నచ్చక నన్ను వేరేటోళ్ళకి అమ్ముడు పోయేటట్టు చేస్తాంది గంతే. అట్లయితే ఇదే ముచ్చట ముసల్దాన్ని నేనే అడుగుతాగు. నీతో నాది ఏగియలేక పోతున్నదంటే నిన్నే నేను అమ్మి పెడతా. హైదరాబాద్లో బలరపాములలో పనిచేసేందుకు మస్తు మంది కావాలన్నట. ఓ దీన్ని ఇట్లా మన్నుగొట్ట, నేనేం కథ చెప్పినా ఇదేం కథ రాస్తాంద్రా? ఓ లేకిడిదానా, దానికి ముచ్చట తెలియదే. దానికి తెలియక ముందే నేను ఏ రేటోళ్ళకి అమ్ముడు పోయి ఆ పైసలు తీసుకుపోయి దాని ముఖానికి ఆడబెడదామని చూస్తాను. కానీ నువ్వు దానికి ముచ్చట చెప్పకే. చెప్పుడు కాదు, ఆల్రెడీ అది కట్టె పట్టుకొని వస్తున్నట్టున్నది. గటు ముఖాన చూడు పెద్ద మనిషి. అబ్బర కొడుకో, దానికి నేను దొరికేది ఉంటే కుక్కను వచ్చాడు కొడుతుంది రో. భోపాల్ రాష్ట్రంలో ఒక పెద్ద మనిషి ఇంటామని కాదని వేరేటామతో ఉంటున్నాడట. ఇక భార్యతో ఉండలేనని ఇడుపు కాగితం చేసుకుందామంటే ఆమె మొదలు ఒప్పుకోలేదట. ఆఖరుకు 1.5 కోటి రూపాయలు ఉండనికి ఇల్లు ఇస్తా అంటే ఒప్పుకున్నదట. డీలుకు పెనిమిటి ఒప్పుకునేటాళ్లకు మొగుడు నమ్ముకున్నదని ఇప్పుడు మస్తు వైరల్ చేస్తున్నారు ఈ ముచ్చట్ను. మొత్తానికైతే రాను ఎటు పోతున్నదో ఏందో పోన్రి ఈ సమాజం.
పెండ్లి అంటే ఇంటోళ్లకు పెద్ద పండుగే. ఇక దాంట్లో ఆడవిళ్ళలకు గమంటే బరువు బాధ్యతలు బగ్గుంటాయి, సంబురాలు ఇంకింత జోరుదారుగుంటాయి. ఆడవిళ్ళింటికి దూరం అవుతుందని దునియా మెచ్చే తీల్రా బగ్గ కట్న కానుకలు ఇచ్చి లగ్గం చేపిస్తుంటారు కొందరు అమ్మనాయనలు. కిలోల కొద్ది బంగారం పెట్టి కోట్ల రూపాయలు షారె పోసి అమ్మనాయనలు అందరి మెప్పు పొందుదామని చూస్తుంటే గీళ్ళు మాత్రం అంత రివర్స్ ఉన్నారు. కోట్లు గుమ్మరిచి జనాలతో నచ్చింత లేపించుకుంటున్నారు. ఏహే ఎవ్వరు తగ్గుతలేరు కదా. ఎగజిమ్మేటోళ్ళు ఎగజిమ్ముతూనే ఉన్నారు, ఎత్తుకపోయేటోళ్ళు ఎత్తుకపోతూనే ఉన్నారు. మొగుల మీదికెళ్ళి పైసల వాన కురుస్తున్నదా అన్నట్టే గీ అన్న జిమ్ముతాంటే వెనకమల్ల సంటోడు కూడా దోసిటి నిండా కడక్ నోట్లను జమాయించి పట్టుకోబోతున్నాడు. దేవుడు పెద్ద చేతులు ఇయ్యలేదు గాని లేకుంటేనా ఆడున్న పైసలన్నీ జమాయించేటోడు కావచ్చు పోన్రి. ఉన్నోనికి ఉట్ల పండగ, లేనోనికి లొట్ల పండగ అన్నట్టే ఉన్నది పంజాబ్ దిక్కు పెండ్లోల కథ. తరుణ్ అనే కాడ సికిందర్ సింగ్ అనేటాయన చెల్లెకు లగ్గమైందట. భరత్ పెట్టిండ్రట. ఇక ఏమనిపించిందో ఏమో కడక్ నోట్లను గారాల చెల్లె మీద ఎగజల్లిండ్రు. దగ్గర 8.5 కోట్ల దాకా ఎగజిమ్మిర్రని ఈడోళ్లు చూసినోళ్ళు అంటుంటే పెండ్లోళ్ళు మాత్రం 4 లక్షలే అని చెప్తున్నారు. ఎక్కువ పైసలని మా ఇజ్జత్ బర్బాదు చేస్తున్నారని ఇంటోళ్ళు అంటున్నారు. అనేటోళ్ల మీద కేసులు పెడతామని కుత్కాంత వంగ మత్తుకుంటున్నారు. కానీ కడుపు నింపే కడక్ నోట్లను ఎట్లా వాడితే అట్లా ఎగజిమ్ముడు ఏం పద్ధతి చెప్పుండ్రి. కండ్లకు అద్దుకొని జేబులో పెట్టుకునే నోట్లను ఇట్లా కాలకాడ జనాల మీద నోట్ల వానలు గురిపితే చూసేటోళ్ళు ఊకుంటారా చెప్పుండ్రి. ఆర్బీఐ రూల్స్ ను పర్ర బ్రేక్ చేసిండ్రని అసలు ఇంటోళ్ళ మీద కేసులు పెట్టాలి. ఇంకొకరు ఇట్లా చెయ్యకుండా బుద్ధొచ్చేటట్టు చేయాలని అంటున్నారు ఈ లెక్క ఆవరం చూసిన జనాలు. బల్లె చదువుకునేటప్పుడు ఎవరైనా చెప్పినట్టు వినకుంటే ఇంటోళ్ళ మీద ఒట్టు అనగానే ఇంటుండే. అట్లా పనిచేసేటి మరి ఓట్లు రాజకీయాలల్లో అవే ట్రెండ్ అయినాయి. మొన్నైనా ఓట్లల్లో చూద్దాం అభ్యర్థులు పార్టీ మారకుండా దేవుని గుళ్ళల్లో ఓట్లు వేపించుకొని ప్రమాణాలు ఈమానాలు వేపించుకొని సీట్లు పంచుకున్నారు. ఇక అదే ట్రెండును చట్టాన్ని నమ్మే పోలీసులు చూద్దాం పక్కాగా వాటిస్తున్నారు. ఇట్లా అక్రమ ఇసుక రవాణా జోలికి వెళ్ళమని ఒకవేళ ఎవరైనా వెళ్తే పోలీస్ వారికి తెలియజేస్తామని మీకు తెలియపరుస్తున్నాము. సంబంధిత అధికారుల అనుమతి లేకుండా ఇసుక రవాణా చేయమని తెలుపుతున్నాము. ఏహే గా ఫోన్ ఆపరాదన్నా. సార్ గంత సీరియస్ గా ప్రతిజ్ఞ వట్టిపిత్తా అంటే ఇనకుంటా ఫోన్ సప్పుడు పెట్టిండ్రు. ఇగో ఈడ ఇంత సీరియస్ గా చేతులు చాపి స్కూల్ పిల్లగాండ్ల లెక్క ప్రతిజ్ఞ చేస్తున్నోళ్ళు జనగామ జిల్లా దేవురుప్పల కాడున్న దాదా సాహెబ్ కాలనీ జనాలు. ఈ వాడకట్టోళ్ళు చాలా మంది పర్మిషన్లు తీసుకోకుండా ఉస్కే అడ్డగోలుగా సప్లై చేస్తున్నారట. ఎంత మంచిగా చెప్పినా ఇంటలేరట. ఇక్కడి ఉస్కే మాఫియాగాళ్ళు అక్కడి పోలీసులను అసలుకే పట్టించుకుంటలేరట. దినా మంచిగా చెప్పి ఆశకొచ్చినట్టున్నది అటు దిక్కు ఎస్ఐ సృజన్ సార్కు. ఇట్లయితే వినేటట్టే లేరని, భారత న్యాయ సంహితలున్న చట్టాలకు లొంగేటట్టే లేరని చేతులు చాపి ప్రతిజ్ఞ చేపించిండు. అక్రమ ఇసుక రవాణా జోలికి వెళ్ళమని ఒకవేళ ఎవరైనా వెళ్తే పోలీస్ వారికి తెలియజేస్తామని మీకు తెలియపరుస్తున్నాము. సంబంధిత అధికారుల అనుమతి లేకుండా ఇసుక రవాణా చేయమని తెలుపుతున్నాము. మేము దేవరుప్పల గ్రామ దాదా సాహెబ్ కాలనీ నివాసులం. ఇప్పటికెంచి ఉస్కను అక్రమంగా రవాణా చెయ్యం. చుట్టుముట్టి ఎవలన్నా చేస్తే ఉత్తగా ఊకోము. పోలీసులకు చెప్పి పట్టిస్తాం. సర్కార్ ఆఫీసర్ల అనుమతులు లేకుండా ఒక్క ట్రిప్పు కూడా ముట్టుకోము. ఉస్క రేణువు కూడా అవతలికి ఓనియం. ఒగాల వంపితే గొట్టు శిక్షలేసి గట్టి చర్యలు తీసుకోండి అని ఉస్కే రవాణా చేసేటోళ్లతోనే అనిపించిండ్రు. కొట్టకుండా తిట్టకుండా సారు ఆలోచన మంచిగానే ఉన్నది గాని చట్టాలకే ఇన్నోళ్ళు గీ ప్రతిజ్ఞలకు మారుతారా సారు? గొట్టు శిక్షలేసి నెలల కమానం లోపటికి పంపితే మారుతుండొచ్చు. అయినా ఉసుక పోసి భావి భారత నిర్మాణాలకు సాయం చేసేటోళ్లకు గిట్లా అడ్డం పడితే ఎట్లని కొందరు సెటైర్లు ఎత్తుంటే బల్ల కింద చేతులు పెట్టకుండా అందరు సర్కార్ ఆఫీసర్లు డ్యూటీ చేసినప్పుడే మారుతారని ఇంకొందరు జనాలన పట్టిండ్రు. ఇక తెచ్చిన వార్తల్లో అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంక మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసండి ముచ్చట్లు ఆడ మస్తుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్ను మీ దోస్తులకు షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి టాటా.